పచ్చగా పెరిగే మీ వరి పైరును ఉల్లిగొట్టాలుగా రూపుమార్చే నేను దోమ ఆకారంలో ఉంటాను. నేను ఉల్లి కోడు పురుగును. నేను పొడవైన కాళ్లతో, ముడులున్న స్పర్శ వెంట్రుకలతో, ప్రత్యేకంగా కనిపించే ఒక జత రెక్కలతో, ఎర్రటి వీపు భాగంతో ఉంటాను. నా తల్లి పురుగు ఆకుల కొసల దగ్గర, మొవ్వు మట్టల మీద, ఆకు వెంట్రుకలపై లేత పసుపు ఎరుపు రంగులో ఉండే బియ్యపు గింజ ఆకారపు గ్రుడ్లను ఒక్కొక్కటిగా లేదా గుంపులుగా 12 నుంచి 320 వరకు పైరు పిలక దశలో పెడుతుంది. అందులో నుండి 3 నుండి 5 రోజులకు తెలుపు లేక లేత ఎరుపు రంగు పిల్ల పురుగుగా బయటికి వస్తాయి. అప్పుడు నాకు కాళ్లుండవు. నేను ఆకుల పొరల్లోకి, కాండంలోకి చొచ్చుకొనిపోయి అంకురం ఏర్పడే ప్రదేశానికి చేరి అక్కడే 15 రోజులు వృద్ధి చెందుతాను. నేను వదిలే సెసిడోజన్ అనే పదార్థం వలన ఆ అంకురం విచ్చక ఉల్లికాడ లేక ఆకుపచ్చని గొట్టం వలె బయటకు వస్తుంది. ఆ గొట్టం తరువాత వెండి రంగులోకి మారుతుంది. నా కోశస్థ దశ కూడా ఆ గొట్టంలోనే గడిపేస్తాను. నేను ఈ దశలో 2 నుంచి 8 రోజులు ఉండి తరువాత ఆ గొట్టం చివర రంధ్రం చేసుకుని పెద్ద రెక్కలున్న పురుగుగా బయటకు వస్తాను. నేను తల్లి పురుగుగా బయట 1 నుంచి 5 రోజులు జీవిస్తాను. నా ఉధృతికి మీ పైరులో కంకులు రావు. పిలక అడుగు భాగంలో ఉబ్బుగా మారడం వలన ప్రక్క పిలుకలు ఎక్కువగా వచ్చి దుబ్బు గిడచబారిపోయి మీ పైరు అంతా గొట్టాలే కనిపిస్తాయి. నేను వరి పైరును కోసిన తర్వాత పొలంలోనే ఉండి దుబ్బు పిలకలపై బ్రతుకుతూ గడ్డు కాలాన్ని గడపగలను. నన్ను అరికట్టాలంటే మీరు కొన్ని పద్ధతులు పాటిస్తే సరి. అవి ఏమిటంటే, నన్ను తట్టుకునే రకాలైన సురేఖ, ఫల్గుణ, ధాన్యలక్ష్మి, పోతన, దివ్య, కావ్య, ఎర్రమల్లెలు, కేశవ, ఓరుగల్లు, భద్రకాళి, శివ, రుద్రమ్మ, వర్ష వంటి వంగడాలను సాగు చేసుకోవడం. విత్తిన 10 నుంచి 12 రోజులకు ఎకరా నారుమడికి 16 కిలోల కార్బోఫ్యూరాన్ గోళికలు వేసుకోవడం. మిత్ర పురుగులైనటువంటి ప్లాటిగాస్టర్, యూప్లమిడ్, టిరోమాలిడ్ బదనికలు, సాలిళ్లు, ఫైటోసెల్లిడ్ నల్లుల ద్వారా కూడా నన్ను అరికట్టవచ్చు. రసాయన పురుగు మందుల ద్వారా నన్ను అరికట్టడం చాలా కష్టం.